జగన్ గుంటూరు పర్యటన చూసిన తర్వాత టీడీపీ వారికి ఒక విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి. మేం దాడులు చేస్తే పరామర్శ దారి ఖర్చులకు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఇదివరకే సెలవిచ్చారు. జగన్ ఆస్తులు అమ్ముకోవడమేమో గాని జగన్ పరామర్శకు వచ్చిన జన స్పందన చూసి టీడీపీ క్యాండిడేట్లు వచ్చే ఎన్నికల ప్రచారంలో వాహనాలకు డీజిల్ ఖర్చు కూడా వేస్ట్ అని ఇప్పుడే డిసైడ్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ భయపెట్టాలి అనుకుంటే ముందు ఆ భయాన్ని సజీవంగా ఉంచాలి. కానీ టీడీపీ వైసీపీని భయపెట్టే క్రమంలో వైసీపీలో అసలు భయాన్ని పోగొట్టేసింది. అరెస్టు చేస్తారా చేయనీయండి, చంపుతారా చంపనీయండి, అలా చేస్తారని ఇంట్లో దాక్కోలేం కదా అనే స్థితికి వైసీపీ వారిని అతి తక్కువ కాలంలోనే తీసుకువచ్చిన ఘనత మాత్రం టీడీపీ నాయకత్వానిదే. దాడి జరిగినప్పుడు ఆ క్షణంలో ఆ గంటలో వైసీపీ నేతలు వారి కుటుంబాలు భయపడినా ఆ తర్వాత నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఇంటికి రావడం, వేల మంది వైసీపీ కార్యకర్తలు తరలి రావడం చూసిన తర్వాత భయం బాధ అంటూ ఉంటాయా? దేనినైనా ఎదుర్కోగలమన్న ధైర్యం మాత్రమే మిగిలి ఉంటుంది. దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. అయినా భయం ద్వారా వైసీపీని భయపెట్టాలని అనుకోవడమే ఒక తెలివి తక్కువ పనిగా అనిపించదా? జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంకా ఎన్నికలకు 4.5 ఏళ్ల సమయం ఉంది. అప్పటికే కాంగ్రెస్, టీడీపీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ మీడియా అంతా సిండికేట్ గా మారి దాడికి కాసుకు కూర్చున్నాయి. అసలు ఈ పార్టీ నిలబడుతుందా? అందరూ కలిసి తుంచేస్తారా అన్న త్రిశంకు స్వర్గం లాంటి స్థితిలోనే లక్షల మంది కార్యకర్తలు, వేల మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్లిపోయారు. ఎంత తెగింపు, ఎంత తెగువ, ఎంత గుండె ధైర్యం ఉంటే ఆ పని చేసి ఉండాలి. అలాంటి నాయకులను 4 రాళ్లు 2 పెట్రోల్ బాంబులతో భయపెట్టగలమని జూనియర్ లీడర్లు అనుకుని ఉండవచ్చు. కానీ జగన్ ఎదుగుదలకు ప్రతి మలుపులోనూ ప్రత్యక్ష సాక్షిగా ఉండి చూసిన చంద్రబాబు గారికైనా తెలియాలి కదా అది సాధ్యమయ్యే పని కాదని. ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగా రాసుకుంటూ ఏ టీడీపీ ఎమ్మెల్యే అయినా సరే వచ్చే ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో టీడీపీ ఎంత ఘోరంగా ఓడిపోతుంది అని ముందే పరీక్షించుకోవాలనుకుంటే అక్కడి వైసీపీ నాయకుల ఇళ్ల మీద దాడులు చేసుకోవచ్చు. జగన్ పరామర్శకు వచ్చిన తర్వాత, ఆ పరామర్శకు వచ్చిన జన స్పందన చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవగలం అన్న ధైర్యం, నమ్మకం టీడీపీ నేతలకు మిగిలితే వారు నిజంగా ధైర్యవంతులే. ఆ ధైర్యం మిగలలేదు అంటే మాత్రం రాబోయే కాలాన్ని తలుచుకుంటూ ఈ 3 ఏళ్ల అధికారాన్ని కూడా ఆస్వాదించడం మర్చిపోవాల్సి ఉంటుంది. ప్రజలకు ఏమి కావాలో, వారు ఈ ప్రభుత్వం నుంచి ఏమి ఆశించి ఓట్లేశారో ఆ విషయాలు తెలుసుకొని పాలన చేస్తే ఓడినా గెలిచినా రాజకీయం అయితే చేయగలుగుతారు. అలా అసలు పని వదిలేసి ఇలా పెట్రోల్ బాంబులు, కర్రలతో స్వైర విహారం చేస్తే మాత్రం కేవలం అధికారంలో ఉన్నంతసేపు మాత్రమే రాజకీయం చేయగలుగుతారు. ఇది ఏ పార్టీ వారికైనా వర్తిస్తుంది. వేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ